ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు. ఎటువంటి శక్తులు ప్రాజెక్టుని ఆపలేవన్న మంత్రి తుమ్మల. మిర్చి కింటాకు 15,000 చెల్లించారని నగరంలో సిపిఐ ర్యాలీ. పోలీసులు రైతుల మధ్య తోపులాట. కలెక్టరేట్ ముందు ధర్నా. ఈ నెల 17 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు. వార్తల్లో వివరాలు. ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టీటీడీసీ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 17 నుండి నిర్వహించే పరీక్షలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు. 10వ తరగతి సంబంధించి 6 పరీక్షా కేంద్రాలను, ఇంటర్మీడియట్కు 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇంటర్మీడియట్ 10వ తరగతి థియరీ పబ్లిక్ పరీక్షలు తేదీ 17 ఏప్రిల్ 2017 నుండి మే 5వ తేదీ వరకు జరుగుతున్నాయన్నారు. ఉదయం 8:30 నుండి 11 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మే 8 నుంచి మే 13వ తేదీ వరకు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలన్నీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భక్తరామదాస్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని రాష్ట్ర రోడ్డు భవనాల శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యతిరేకించారు. ఎలాంటి శక్తులు భక్తరామదాస్ ప్రాజెక్టును ఆపలేరని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విడిపోయిన 2 రాష్ట్రాలు సమన్వయం చేసుకొని పాలన చేయాలని, రాజకీయాల దురదృష్టితో ఎలాంటి చర్యలకి పాల్పడడం తగదన్నారు. కృష్ణా జలాలలో తెలంగాణకు 299 టీఎంసీ నీటిని వాడుకునే హక్కుందని, దానిలోనే భక్తరామదాస్ వాడుకుంటున్నాం తప్ప మరేమీ లేదన్నారు. కృష్ణా జలాలలో తమ హక్కు మేరకే జలాలను వాడుకుంటున్నామని, అంతకు మించి ఒక్క నీటి చుక్కని తెలంగాణ ప్రభుత్వం వాడడం లేదని స్పష్టం చేశారు. భక్తరామదాస్ ప్రాజెక్ట్ని ఎలాంటి వ్యక్తులు అడ్డుకున్నా దానిని పూర్తి చేసి తీరతామని మంత్రి తెలిపారు. కావాలంటే మన 2 రాష్ట్రాలకు రావాల్సిన జలాల కోసం మహారాష్ట్ర, కర్ణాటకలపై పోరాడదామన్నారు. అంతేకాని అన్నదమ్ములు ఉన్న రాష్ట్రాలు కాదన్నారు. సమన్వయంతో చర్చలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బుడాన్ బేగ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ దురుద్దేశంతో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదుల ద్వారా మేము ఎప్పుడు అడ్డగించలేదు. మొన్న ముచ్చుమర్రి, అంతకుముందు పట్టుసీమ, రేపు పుష్కరం, ఇటువంటి వాటాల్లో కూడా మా తెలంగాణకు వాటా ఉంటుంది. గోదావరి ట్రిబ్యునల్లో కానీ కృష్ణా ట్రిబ్యునల్లో కూడా మీరు పరిశీలిస్తే పోలవరానికి పర్మిషన్ ఇచ్చిన రోజు నుంచే ఆ 85 టీఎంసీ ఏదైతే డైవర్షన్ చేస్తున్నారో కృష్ణా బ్యారేజీకి, అందుట్లో సగం వాటా తెలంగాణకు ఉంటుంది. మాకు 40-45 టీఎంసీ రావాలి కృష్ణా జలాల్లో, నాగార్జున సాగర్కి అదనంగా తెలంగాణకి. సరే, ఇవన్నీ ట్రిబ్యునల్లో ఉన్నాయి కాబట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో మేము వాదిస్తున్నాం. ఆ కోర్టు ఒక పక్క పెండింగ్ ఉంది, ఆ కార్యక్రమం ఒక పక్క నడుస్తుండగానే మేము భక్తరామదాస్ నిర్మాణం చేసేటప్పుడు స్పష్టంగా చెప్పాం, తెలంగాణకి ఏదైతే 299 టీఎంసీ కృష్ణా జలాల్లో హక్కు ఉందో, ఈ వచ్చేయిపోయేవి కాకుండా, ఇంకా ఎక్స్ట్రా వచ్చేవి కాకుండా, ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏమిస్తుందో చెప్పకుండానే పాత ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాజెక్ట్ వైజ్ ఎలకేషన్లో 299 టీఎంసీ తెలంగాణకు ఉంది. ఆ ఉన్న దాంట్లోనే మేము కృష్ణా జలాలు వాడుకుంటాం తప్ప ఒక్క చుక్క కూడా మాకు హక్కు లేని నీళ్లు వాడుకోమని పదే చెప్పాం. మీకు ఇంకా కొంచెం సోయి ఉంటే, తెలివి ఉంటే, ఇంకా కొంచెం గతంలోకి పోతే నాగార్జున సాగర్ నిర్మాణం అప్పుడు తెలంగాణకి లోటు ఏర్పడిందని చెప్పి ఆనాడు ప్రాజెక్టు కట్టేటప్పుడే అటు 11 లక్షల ఎకరాలు, ఇటు 11 లక్షల ఎకరాలు ఉండాలి.
ఇటు 11 లక్షల ఎకరాల్లో మళ్ళీ కృష్ణా జిల్లాకు తీసుకెళ్లారు లెఫ్ట్ కెనాల్లో. తెలంగాణకు రావాల్సిన వాటా రాలేదని చెప్పి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడే దెబ్బలాడారు. ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందం జేవి నరసింహరావు, సంజీవ్ రెడ్డి గారు, ఆనాడు ఉన్నటువంటి ప్రముఖులతోటి 7గురితోటి పెద్ద మనుషుల ఒప్పందం కింద ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 1,50,000 ఎకరాలకి ఎత్తిపోతల పథకాల ద్వారా మీరు లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి వాడుకోండి అని చెప్పి అగ్రిమెంట్ ఉంది, పెద్ద మనుషుల ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం కూడా పుట్టదాఖలైంది. పెట్టిన లిఫ్ట్లన్నీ గల్లంతైనాయి. ఆ 1,50,000 ఎకరాల్లో చూసుకున్నా మా భక్త రామదాస్ అందులో ఉంటుంది. మా భక్త రామదాసు ప్రాంతం కూడా మొత్తం కృష్ణా బేసిను. పాలేరులో ఏ చుక్కబడ్డా కూడా అది కృష్ణానదికి పోద్ది. మీకు మాదిరిగా మేము ఒక బేసిన్ నుంచి ఒక బేసిన్కి తరలించే దుష్ప్రయత్నం మేము చేయట్లా. ఖమ్మం జిల్లాలో 3 వంతులు కృష్ణా బేసిన్లో ఉంది. అయినా సరే మేము రేపు నిర్మాణం జరుగుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టులో కూడా ఇదొక భాగం. మీరు తెలంగాణ ప్రజల యొక్క పొట్టగొట్టాలనుకుంటే ఇక్కడ పనిచేసే ప్రతిపక్షాలకు కూడా భవిష్యత్తు ఉండదు. కాబట్టి దయచేసి నీటి దగ్గర రాజకీయాలు చేయబోకండి. చేయాల్సిన రాజకీయం దగ్గర రాజకీయం చేసి బతకండి. మీకు అది ఎట్లాగూ చేత కాదు, ఎదురుగు దెబ్బలాడి గెలిచేదానికి. దొంగతనంగా ఈ రకంగా చేస్తే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే, ప్రాజెక్టు కట్టకపోతే విమర్శించి దాంతో బతకాలని. ఇక్కడ కూడా పెద్ద మనుషులు కొంతమంది మరి కొత్త ప్రాజెక్టు, మరి సీతారామ పాత ప్రాజెక్టే కదా, శ్రీరామ్ ప్రాజెక్టు 20 ఏళ్ళు బట్టి కాలువలు తవ్వుంటే నీళ్ళు ఎందుకు తేలేదు? నాగార్జున సాగర్ పాత ప్రాజెక్టే కదా, చివరి భూములకు నీళ్ళు ఎందుకు తీసుకెళ్ళలేదు? మీకు అంత దమ్ముంటే మేము ఉన్న వ్యవస్థలను బాగు చేసుకుంటూ చివరి భూములకి నీళ్ళు ఇచ్చుకుంటూ లేని ప్రాంతానికి ఏ రకంగా చేయాలనే పద్ధతితోటి రీడిజైన్ చేసాం, రీఅలొకేట్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో దెబ్బలాడుతున్నాం, ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం పూర్తి వర్షాలు లేకపోయినా ప్రాజెక్టుకి అరాకొరా నీళ్ళు వస్తే కూడా ఇన్ని లక్షల ఎకరాలు పండించాం. మిర్చికి క్వింటాకు 15,000 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఖమ్మం నగరంలో సిపిఐ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఖమ్మంలో సిపిఐ ర్యాలీ సిపిఐ పార్టీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు సాగింది. అనంతరం రైతులు కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డగించడంతో రైతులు ఆ ప్రయత్నాన్ని మానుకొని ధర్నా చౌక్ వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మిర్చి రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. మిర్చికి ప్రభుత్వం కింటాకు 15,000 చెల్లించి మార్క్ఫైడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. శీతల గిడ్డంగుల్లో రైతులు మిర్చిని నిల్వ చేసుకునే అవకాశం కల్పించి రుణమాఫీ సౌకర్యం కల్పించి మిర్చి రైతులకు ఇచ్చిన రుణాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. లేదంటే రైతు ఆందోళనను ఆగమని తెలిపారు. ఎద్దు ఏడ్చిన ఇల్లు, రైతు ఏడ్చిన రాష్ట్రం దేశంలో చరిత్రలో ఎప్పుడూ బాగుపడలేదని గతంలో తెలిసింది. ఇప్పుడు కూడా అదే తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఎగనైనా కళ్ళు తెరవాలి, మిర్చి రైతుల్ని ఆదుకోవాలి. మిర్చికి కింటాకి 15,000 రూపాయల ధర వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి. గుండు సూదు తయారు చేసిన కాడి నుంచి విమానాలు తయారు చేసేవాడు వరకు వాడు సొంతంగా బ్రాండెడ్ రేటు ప్రకటించుకుంటున్నాడు. ఆహారనిశలు రైతు కష్టపడి ఎండనక వాననక చెమటకి తడిసి వర్షానికి తడిసి దుక్కి దున్ని పంట వేసి మొక్క పెంచి పంట తీసుకొస్తే మార్కెట్లో దళారు
చేతుల్లో పోసి దేహీ భిక్షాందేహి అంటూ రైతు అడుక్కునే స్టేజీకి దిగదారపడింది ప్రభుత్వం. ఆ వైపు రైతులు నెట్టివేయబడింది. పైకి మాత్రం రైతే ఎన్నెముక, రైతే రాజు అని గొప్పలు చెప్తూ జబ్బలు తెచ్చుకుంటాని ప్రభుత్వం ఎగినైనా కళ్ళు తెరాలని. జంగల్ రాజేశ్వరరావు జ్ఞాపకార్థం సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ను ఖమ్మం ఏసీపీ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఏఎస్పీ గణేష్ చేతుల మీదుగా సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ లోగోని ఆవిష్కరించారు. సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా సాయిరామ్ గ్యాస్ట్రో లివర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా సేవలందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏఎస్పీ గణేష్ మాట్లాడుతూ మనిషి అవయవాలలో ముఖ్యమైనది లివర్ అని, అది లేని మనిషి మనుగడ అసాధ్యం అన్నారు. లివర్ ని మోటార్ సైకిల్ ఫిల్టర్ తో పోల్చి అందరికీ అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ కుమార్ జంగాల మాట్లాడుతూ ప్రజలు తమకి మనుగడ కల్పించే లివర్ విషయంలో అలసత్వం వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రజలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొండలరావు, డాక్టర్ సంధ్యారాణి, వి సాంబశివరెడ్డి, డాక్టర్ గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గారు సునీల్ కుమార్ గారు ఈ లివర్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా ముదావహం. జనరల్గా హార్ట్ గురించి చాలా స్పెషల్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, మిగతా వాటన్నిటి గురించి జరుగుతున్నాయి. కానీ లివర్ గురించి ఎందుకో ఇట్స్ మచ్ నెగ్లెక్టెడ్ సబ్జెక్టే. కరెక్టే, నిజంగా ఈ రోజు వరకు. అంటే బహుశా డాక్టర్లకి నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ కాకపోవచ్చు, కానీ మా సొసైటీలో కామన్ మ్యాన్కి పెద్దగా తెలియదు లివర్ గురించి. కాబట్టి ఈ ప్రోగ్రాం అనేది చాలా అవసరం. నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసిందే. ఆల్మోస్ట్ మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను. మోటార్ కార్లో, ప్రతి కార్లో ఆల్మోస్ట్ అందరికీ కార్లు ఉంటాయి. ఎక్కువ మందికి కొంతమందికి మోటార్ సైకిల్ ఉండొచ్చు, ఫిల్టర్లు ఉంటాయి, ఆయిల్ ఫిల్టర్లు. బహుశా అలాంటి పనేమో ఈ లివర్ చేస్తుంది. డాక్టర్ గారితో మాట్లాడినా ఫిల్టర్ లేకపోతే బండి నడవదు, అలాగే లివర్ లేకపోయినా మన బండి నడిచేయట్లేదు. నాకు ఇక్కడికి వచ్చి నాకు అర్థమైనది. నేను నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో ఒకనే సార్ ఇప్పుడు దాకా. చాలా సంతోషం. యాక్చువల్గా డాక్టర్ గారు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ద్వారా ఆయన చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి డాక్టర్ని చేసిన వాళ్ళ మాతృ రుణం, పితృ రుణమే కాదు, డాక్టర్ని చేసిన సొసైటీ రుణం కూడా తీర్చుకుంటున్నందుకు చాలా అభినందిస్తూ ఆయన్ని చేయటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ముందుకు ఉండాలనేదే నా కోరిక ఎప్పుడైనా. దీనివల్ల ఎవరికి ఎంతమందికి ఎంత ఉపయోగపడితే వాళ్ళ జీవితాలు ఆరోగ్యంగా ఉంటే నాకు చాలా సంతోషం. ఖమ్మం నగరంలోని బస్టాండ్ వెనుక బొమ్మన సెంటర్ నుండి మున్సిపాలిటీ వెళ్లే రోడ్లో బృందావన్ రెసిడెన్సీ రెస్టారెంట్ ను ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని సాంబశివరావు మాట్లాడుతూ తమ రెస్టారెంట్లో ఖమ్మంలోని మొదటిసారిగా ఎవరూ ఇవ్వలేని ఆఫర్స్ ని ఇస్తున్నామన్నారు. 99 రూపాయలకే అన్లిమిటెడ్ చికెన్ కర్రీతో ఫుల్ భోజనం, 159 రూపాయలకే అన్లిమిటెడ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రైతో భోజనం, 59 రూపాయలకే 10 రకాల కర్రీస్తో, చట్నీస్తో ఫుల్ భోజనం అందిస్తున్నామన్నారు. హైదరాబాదులో ట్రైనింగ్ పొందిన వంట మాస్టర్లతో ఫుడ్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. కనుక ఖమ్మం పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ మీ ఇంటిని తలపించే వాతావరణంలో మీ ఇంట్లో ఏ విధంగా అయితే భోజనం చేస్తారో అదేవిధంగా ఇక్కడ భోజనం చేసే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం 100 రూపాయలకే మేము అన్లిమిటెడ్ చికెన్తో భోజనాన్ని ఏర్పాటు చేశాము. ఒకవేళ వెజిటేరియన్స్ ఎవరైనా ఉన్నట్లయితే 60 రూపాయలకే వెజిటేరియన్ మీల్స్ అన్లిమిటెడ్ బఫెట్. వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ 10 రకాల కర్రీస్ ఉంటాయి, 10 రకాల చట్నీస్ ఉంటాయి. ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్ళు పెట్టుకొని తినొచ్చు. కేవలం 60 రూపాయలకే పెట్టినాం. మీకు 160 రూపాయల్లో చికెన్ బిర్యానీ ఉంటుంది, చికెన్ కర్రీ ఉంటుంది, చికెన్ ఫ్రై ఉంటుంది, ఫిష్ ఫ్రై ఉంటుంది. వాళ్ళకి ఎవరికి ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్. వీటితో పాటు మళ్ళీ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. వెజ్ కర్రీ ఉంటుంది, వెజ్ చట్నీ ఉంటుంది, తర్వాత పప్పు, సాంబారు, పెరుగు, నెంబర్ 1 పెరుగు అప్పుడే మేము స్పెషల్గా గేదె పాల నుంచి కొని తోడుపెట్టి మా కస్టమర్లకి ప్రతి ఒక్కరికి కప్పులు ఇవ్వటం జరిగింది. తిన్నంత పెరుగు ఉంటుంది. ఇవన్నీ కూడా కేవలం 100 రూపాయలకి అన్లిమిటెడ్ చికెన్ కర్రీతో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వెజ్ అయితే 60 రూపాయలకే
అన్లిమిటెడ్ వెజ్ ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్గా తినవచ్చు 60 రూపాయలకి. బిర్యానీ అన్లిమిటెడ్ తినాలనుకుంటే 160 రూపాయలు బిర్యానీ వస్తుంది. బిర్యానీతో పాటు చికెన్ కర్రీ వస్తుంది, ఫిష్ కర్రీ వస్తుంది, ఫిష్ ఫ్రై వస్తుంది, చికెన్ ఫ్రై వస్తుంది. వీటిల్లో మీకు నచ్చిన ఐటెం తినొచ్చు. ఈ అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మమ్మల్ని ఘన విజయం సాధించాలని, దీంట్లో అందరికీ సాటిస్ఫైడ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాము. అతి తక్కువ లాభంతో మేము ఈ ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇది అందరూ ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అవినీతికి పాల్పడ్డాడని దారేడి గ్రామ సర్పంచ్ బత్తెని సీతారాములు చెక్ పవర్ని రద్దు చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా తనపై ఆరోపణలను కొట్టివేస్తూ చెక్ పవర్ ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా దారేడు సర్పంచి ఖమ్మంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. తనపై గిట్టని అధికార పార్టీ నాయకులు ఆరోపణల కారణంగా తన చెక్ పవర్ని డిపిఓ రద్దు చేశారని, దీనిపై ఆయన హైకోర్టులో తన వాదనలు వినిపించారని, దీంతో హైకోర్టు తిరిగి దారేడు సర్పంచ్కి చెక్ పవర్ ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ఆయన తనపై స్పందించిన హైకోర్టుకు, జిల్లా కలెక్టర్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సీతారాములు గారు హైకోర్టుని ఆశ్రయించడం ద్వారా హైకోర్టులో వాదోపవాదనలు విన్న తర్వాత పరిశీలించినటువంటి అధికారులు, న్యాయమూర్తులు సీతారాములు గారిది కానీ ఆ సర్పంచ్ గారిది ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి వెంటనే వారి యొక్క చెక్ పవర్ని ఇచ్చేయాలని చెప్పేసి డిపిఓ గారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ సందర్భంలో సీతారాములు గారిని పిలిచి వారికి ఉన్నటువంటి అధికారాలు చెక్ పవర్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ హర్షిస్తూ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, కొంతమందిని ఇట్లాంటి మాయమాటలు చెప్పి తాత్కాలికంగా మీరు నోళ్ళు మూపియొచ్చు, కానీ కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి లాలూచీలు కానీ అట్లాంటికి వాటికి పాల్పడరని పిలవటం, నాకు అక్కడ భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఎల్లవేళలా ఫస్ట్ నుంచి మేము ఇలాగే ఉన్నాము. కావాలని కొందరు వ్యక్తులు ఊర్లో మా దారేడు పంచాయతీలో లేకుండా ఖమ్మంలో ఉంటున్నారు. వాళ్ళు ఎన్నడూ లేని అసంటి వాళ్ళు ఈరోజు వచ్చి కావాలని నేను చేసే పనుల అభివృద్ధికి, నేను దళిత బిడ్డలని, ఒక ఎస్సీ మాదిగ బిడ్డగా నేను అక్కడ ఉండే ఇబ్బందులకి ఎంత ఇదే అయినా సరే నేను పంచాయతీలో కష్టపడి పనిచేసుకుంటూ ముందుకు పోతుంటే వాళ్ళు కావాలని అధికార హాంభావంతో నా మీద లేనిపోని అవినిందలేసి నన్ను అవమానంగా గురి చేసి పంచాయతీలో చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా నేను ఎక్కడా దాన్ని ఇబ్బంది పడకుండా కోర్టుని ఆశ్రయించి హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు వాదనల ప్రకారంగా నా వైపు న్యాయం ఉంది కాబట్టి ఆ హైకోర్టు జడ్జి గారు డిపిఓ వారికి రాసి దాని న్యాయాలయం రాసి దాన్ని డిపిఓ వారికి ఇచ్చారు. డిపిఓ గారు మా ముందు న్యాయం ఉంది కాబట్టి నేను పవర్ ఇచ్చారు. దానికి నేను డిపిఓ గారికి, హైకోర్టు గారికి, ఇంకా పైన అధికారులు ఎవరైనా ఇంకా పై అధికారుల వారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, రాబోయే 2 నెలల్లో జిల్లాలో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్డు భవనాల శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్, మిషన్ కాకతీయ పనులతో పాటు వేసవిలో త్రాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్ కుమార్తో కలిసి శుక్రవారం టీటీడీసీ సమావేశ మందిరంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏ ఒక్క మహిళ కూడా మంచినీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్డెక్కే పరిస్థితి జిల్లాలో ఎక్కడా రానివద్దని, రాబోయే 2 మాసాల్లో జిల్లాలోని అన్ని గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బస్రాందాస్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు. ఎటువంటి శక్తులు ప్రాజెక్టుని ఆపలేవన్న మంత్రి తుమ్మల. మిర్చి కింటాకు 15,000 చెల్లించారని నగరంలో సిపిఐ ర్యాలీ. పోలీసులు రైతుల మధ్య తోపులాట, కలెక్టరేట్ ముందు ధర్నా. ఈ నెల 17 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు.
మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.